2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. మామ ఆస్తిలో అల్లుడికి హక్కు ఉంటుందా? ఉంటే ఏ ఏ సందర్భాల్లో హక్కు అన్నది తనకి వర్తిస్తుందంటారు? దీని గురించి చట్టాలు ఏం చెప్తున్నాయి? రీసెంట్ గానే కేరళ హైకోర్టు దీనికి సంబంధించి సంచలనమైన తీర్పునైతే ఇవ్వడం జరిగింది. దీని గురించి క్లియర్ గా విశ్లేషణ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అలగరి రవీంద్రనాథ్ గారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అండి సిరి గారు. సార్, అందరూ కూడా ఈ న్యూస్ వినగానే షాక్ అవుతున్నారు. నిజంగానే ఉంటుందా మామ ఆస్తిలో అల్లుడికి హక్కు? ఉంటే ఏ సందర్భాల్లో ఉంటుంది? అసలు చట్టం ఏం చెప్తుంది అని అడుగుతూ ఉన్నారు. ఏంటి సార్ లేటెస్ట్ అప్డేట్ దీనికి సంబంధించి? కేరళ హైకోర్టు రీసెంట్ గా అల్లుడు గారికి కూడా మామగారి యొక్క ఆస్తి మీద హక్కులు ఉంటాయి, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కొన్ని సందర్భాల్లో మాత్రం ఉంటుంది అని చెప్పి ఒక సంచలనాత్మకమైనటువంటి ఒక తీర్పునివ్వడం రీసెంట్గా ఇవ్వడం జరిగింది. సో ముందుగా ఈ తీర్పుని మనం చెప్పుకునే ముందుగా అసలు ఎలా ఉంటుంది, అసలు చట్టం ఏం చెప్తోంది? ఇప్పుడు పెళ్ళైన తర్వాత ఆ కూతురు అల్లుడు ఉన్నారు. అల్లుడు గారు ఏం చేస్తారంటే ఈ కూతురు యొక్క తండ్రి గారి ఇంటికి వచ్చారు, అంటే మామగారింటికి వచ్చాడు. ఇప్పుడు మామగారి యొక్క ఆస్తి మీద డైరెక్ట్ గా అల్లుడి గారికి హక్కు ఉంటుందా అంటే, జనరల్ గా మనకు తెలిసి ఏంటంటే అల్లుడికి ఇటువంటి డైరెక్ట్ గా ఆస్తి యొక్క మీద హక్కు ఉండదు. అది పూర్వీకుల ఆస్తి అయినా, అదేవిధంగా మామగారు సొంతంగా సంపాదించుకున్న ఆస్తి మీద కూడా హక్కు ఉండదు. ఇదే విధానం ఇటు కూడా వర్తిస్తుంది, వయసు వరుస వీళ్ళకి కూడా వర్తిస్తుంది. ఇప్పుడు పెళ్లి చేసుకొని అమ్మాయి అత్తవారింటికి వెళ్ళిన తర్వాత ముందుగా ఈ అమ్మాయి పెళ్లి చేసుకున్న అమ్మాయికి తన అత్తగారింటి పైన, అంటే మామగారి యొక్క ఆస్తి కానీ అత్తగారి యొక్క ఆస్తి మీద ఈ అమ్మాయికి ఎటువంటి హక్కు కూడా ఉండదు. అంటే భర్త మరణించిన తర్వాత మాత్రమే ఆ హక్కులు ట్రాన్స్ఫర్ అయ్యేది తప్ప క్లాస్ 1 లీగల్ హెడ్స్ కింద ఏదైతే వాటా ఉంటుందో ఆ వాటా కింద ఆవిడకి రావాల్సిన షేర్ వస్తుంది తప్ప భర్త బతికి ఉన్నంత కాలంలో భర్త తను సంపాదించుకున్నటువంటి ఆస్తి మీద కానీ లేదా పూర్వీకుల ఆస్తి మీద కానీ 1 పాయింట్ కూడా ఆమెకు ఎటువంటి హక్కు లేదు. రీసెంట్గా నాకు ఒక ఆమె యుఎస్ నుంచి కాల్ చేశారు. సార్, నేను 20 సంవత్సరాలు నేను నా భర్తతో కాపురం చేశాను, పిల్లల్ని కూడా కన్నాను. అయిన తర్వాత నా భర్త ఇప్పుడు రకరకాల అలిగేషన్స్ వల్ల నేను డివోర్స్ తీసుకుందాం అనుకుంటున్నాను 20 ఏళ్ళ తర్వాత. మరి ఈ సందర్భంలో నాకు నా భర్తకి కొంత ఆస్తుంది, హైదరాబాద్లో ఆస్తుంది, యుఎస్ఏలో కూడా ఆస్తుంది. మరి అటువంటి సందర్భంలో నేను 20 ఏళ్ల పాటు అంటే కలిసి జీవించాను కదా, అటువంటి సందర్భంలో డివోర్స్ తీసుకుంటున్నాను కాబట్టి ఆ ప్రాపర్టీ మీద నాకు షేర్ వస్తుందా రాదా? షేర్ రావాలి కదా. నేను ఎంతో సాక్రిఫైస్ చేశాను, నా కుటుంబాన్ని కూడా నేను సాక్రిఫైస్ చేసి నేను ఆయనతో పాటు ఉన్నాను, పిల్లల్ని కన్నాను, నా జీవితం అంతా అక్కడే తెల్లారిపోయింది. అటువంటి సందర్భాల్లో ఇప్పుడు డివోర్స్ అంటే ఏముంది సార్? సింపుల్గా డివోర్స్ ఉంటుంది తప్పించి నాకంటూ ఆయన ఆస్తిలో ప్రాపర్టీ ఉండదా? ఆయన ఏది చేయి విదిలిస్తే అదే నేను తీసుకోవాలా? నాకంటూ హక్కులు రైట్స్ అంటే ఏముండవనా? అవునమ్మా, ఏమి ఉండవు. ఇది అమ్మాయికి వర్తిస్తుంది, అదేవిధంగా అబ్బాయికి అనేది వర్తిస్తుంది. అమ్మాయి ఎలా అయితే క్లెయిమ్ చేసుకోలేదా, భర్త బతికుంటుండగా ఆయన యొక్క ఆస్తిలో కానీ స్వార్జితమైన ఆస్తిలో కావచ్చు లేదా పిత్రాజితమైన ఆస్తి అంటే పూర్వీకుల యొక్క ఆస్తి, అందులో కూడా ఈమెకి ఎటువంటి షేర్ ఉండదు భర్త బతికి ఉన్న సందర్భంలో. పిల్లలకు మాత్రం, వీళ్ళిద్దరికి పుట్టిన పిల్లలకు మాత్రం ఆస్తి హక్కు వస్తుంది. అదేవిధంగా మామగారి యొక్క ఆస్తి మీద కూడా అల్లుడు గారికి ఎటువంటి హక్కులు ఇప్పుడు అందరికీ తెలిసిన విషయమే. కానీ కేరళ హైకోర్టు రీసెంట్గా ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ ప్రకారం అందులో ఉన్న విషయం ఏంటంటే, తన మామగారు ఏం చేశారంటే కొడుక్కి తను సంపాదించుకున్న ఆస్తి, పూర్వీకుల ఆస్తి కాదు, తను సంపాదించుకున్న ఆస్తిని బదిలీ చేశాడు అనుకోండి. అంటే తన ఇష్టపూర్వకంగా తన ఆస్తి అల్లుడి గారికి ఇచ్చాడు అనుకోండి, ఆ ఆస్తి మీద మాత్రం తప్పనిసరిగా అల్లుడికి హక్కులు ఉంటాయి. ఇష్టపూర్వకంగా అంటే ఏంటి, ఒక సేల్ డీడ్ కానీ గిఫ్ట్ డీడ్ కానీ ఇచ్చేశాడు అనుకోండి, అటువంటి సందర్భాల్లో మాత్రం అల్లుడికి దాని మీద ఆస్తి మీద పూర్తి హక్కులు ఉంటాయి. అంటే మామగారు తను ఇష్టపూర్వకంగా కానీ ప్రాపర్టీ ఇస్తే దాని మీద హక్కులు ఉంటాయి తప్ప డైరెక్ట్గా రైట్స్ అన్ని ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అయితే అవకాశం ఉండదు. కానీ ఇక్కడ మరలా ఒక మెలికి పెట్టారు. ఏదైనా సందర్భంలో అల్లుడు గారు కానీ ఒకళ్ళు గిఫ్ట్ డీడ్ చేసిన తర్వాత అల్లుడు గారు కానీ సరైన సందర్భంలో తన కొడుకులు లేరు, ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు కాబట్టి అల్లుడు గారికి అరే నేను ఇష్టంగా ఈ ఆస్తి ఇస్తున్నా అని చెప్పాడు. కానీ తన చివరి సమయంలో కానీ లేదా తనకేదో ఇబ్బంది కలిగిన పరిస్థితుల్లో అల్లుడు గారు ఇబ్బంది పెడుతున్నారు అని తెలిసిన సందర్భంలో మరలా ఆ ప్రాపర్టీని వెనక్కి తీసుకునే వెసులుబాటు కూడా కల్పించడం జరిగింది కేరళ హైకోర్టు ఇచ్చినటువంటి ఈ జడ్జిమెంట్ ద్వారా. అంటే ప్రాపర్టీ ఇవ్వచ్చు, గిఫ్ట్ డీడ్ చేయొచ్చు, కానీ గిఫ్ట్ డీడ్లో మాత్రం ఒక క్లాజ్ మెన్షన్ చేసుకోవాలి. నన్ను నా చివరి అవసాన దశలో తన యొక్క ఓల్డ్ ఏజ్లో తనను సరిగ్గా చూసుకోవట్లేదు, అంటే ఇక్కడ ఏజ్ ఒకటే ఇర్రెస్పెక్టివ్ అనే కాదు, ఏదైనా నచ్చకపోతే మరలా ఆ ప్రాపర్టీని వెనక్కి తీసుకునే వెసులుబాటు కూడా కోర్టు ఇవ్వడం జరిగింది. అంటే ఇవ్వకూడదా అంటే ఇవ్వచ్చు. ఎలా ఇవ్వచ్చు? ఒక వ్యక్తికి ఎలా థర్డ్ పర్సన్కి ఎలా అయితే ప్రాపర్టీ కొనుక్కునే రైట్స్ ఉంటాయో అదేవిధంగా
ఇక్కడ మామగారు అల్లుడి గారికి ఆ ప్రాపర్టీని ఇచ్చే అవకాశం ఉంటుంది. అంతేగాని ఖచ్చితంగా నాకు రైట్ ఉంది కాబట్టి నాకు ఇవ్వాల్సిందే అని చెప్పి హక్కు మాత్రం మా అల్లుడి గారికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా లేదు. అంటే మామగారు అంటే అది ఎన్ని, ఒక చిన్న హౌస్ అయినా, ఒక ఫ్లాట్ అయినా, ఒక ప్లాట్ అయినా, 100 కోట్ల ఆస్తి అయినా, ఏదైనా తను పని చేస్తే తన ఇంట్లో ఉండి తను వర్క్ చేసుకోవచ్చు తప్పించి మామగారి ఆస్తి మీద అల్లుడి గారికి ఎటువంటి రైట్ ఉండదు. అదేవిధంగా అమ్మాయికి కూడా సేమ్ ఇదే వర్తిస్తుంది. అమ్మాయికి కూడా తన ఎలా అయితే ఆ ఇంట్లో ఉండడం కేవలం భర్త ఉన్నంత కాలం మాత్రం ఉండదు. మరి ఇక్కడ మామగారి యొక్క ఆస్తి భార్య మరణించిన తర్వాత షేర్ వస్తుందంటే భార్య మరణించిన తర్వాత కూడా షేర్ రాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ అమ్మాయికి మాత్రం వర్తిస్తుంది. ఇక్కడ మా అల్లుడికి మాత్రం భార్య మరణించిన తర్వాత అల్లుడి గారికి కూడా షేర్ మాత్రం 80% రాదు. పిల్లలకు మాత్రం తన అమ్మగారి ఆస్తి కాబట్టి పిల్లలకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ మాత్రం అమ్మాయికి మాత్రం తప్పనిసరిగా తన భర్త మరణించిన తర్వాత తనకు మాత్రం లీగల్ షేర్ వస్తుంది. పెళ్లి టైంలో ఇచ్చినటువంటి స్త్రీధనం అదంతా కూడా అకౌంట్లోకి రాదు. పెళ్ళైన తర్వాత ఇక్కడ అమ్మాయికి మాత్రం భర్త మరణాంతరం మాత్రమే వచ్చే హక్కు ఉంటుంది. ఇక్కడ అల్లుడి గారు మామగారు చనిపోయిన తర్వాత కూడా ఆ ప్రాపర్టీ మీద వచ్చే హక్కు మాత్రం ఎటువంటి తనకి ఏ రకంగా చెందలేదు. లేదా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే అల్లుడి గారికి వస్తుంది. వీలైతే మనం దాని మీద ఒక ప్రత్యేక వీడియో చేసే ప్రయత్నం చేద్దాం. కింద కామెంట్ బాక్స్లో మనం చూస్తున్నటువంటి ఆడియన్స్ ఎవరుతున్నారో దీని మీద ఏదైనా డౌట్స్ ఉన్నాయి, ఖచ్చితంగా సార్ మీ డౌట్తో మేము సఫర్ అవుతున్నాం, మాకు ఏదైనా ఒక సలహా చెప్పమంటే తప్పనిసరిగా దాని మీద వీలైతే మనం ఒక ప్రత్యేక వీడియో కూడా చేసే ప్రయత్నం చేద్దాం. సిరి గారు. డెఫినెట్గా సార్. మీరు అన్నట్టుగానే అంటే ఆస్తికి సంబంధించి రకరకాల ఇష్యూస్ అయితే జరుగుతూ ఉంటాయి. చాలా మందికి వాటికి రిలేటెడ్గా లీగల్ పరంగా ముందుకు వెళ్ళాలి అంటే అవేర్నెస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా లీగల్ పరంగా మాకు మీ సలహా కావాలి అనుకునే వాళ్ళు ఏ రకంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంట? తప్పనిసరిగా సిరిగా దీనికి సంబంధించి ఎవరికైనా ఏదైనా సలహా సంప్రదింపులు కావాలంటే ఇమ్మీడియట్గా మీ ఫోన్ తీసుకోండి, కింద స్క్రోల్ అవుతుంది, ఏమైనా కాంటాక్ట్ చేయండి. లీగల్ టీం మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు, మీకు కావాల్సిన సలహా సంప్రదింపులు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అది కాకుండా ఏదైనా కోర్టులో వివాదం ఉన్నాయి, పరిష్కారం కాని దిశలో ఉంటే కూడా తప్పనిసరిగా ఒక పరిష్కారం చూపించే ప్రయత్నం చేస్తారు మన లీగల్ టీం. సిరి గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి సిరి గారు.